నమస్తే. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం 61వ శ్లోకం. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేऽర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అర్జున, శరీర రూప యంత్రములను అధిరోహించిన సర్వప్రాణుల హృదయములయందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు తన మాయ చేత వారి వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపజేయుచున్నాడు. త్వమేవ శరణం గచ్చ సర్వభావేన భారత, తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఓ భారత, అర్జున, అన్ని విధములుగా ఆ పరమేశ్వరుని శరణు వచ్చుము. అతని కృపచేతనే పరమశాంతిని, శాశ్వతమైన పరమపదమును పొందగలవు. ఇది తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్భుతరం మయా విమృశ్చైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. ఈ విధముగా అత్యంత రహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించితిని. ఇప్పుడు నీవు ఈ పరమ గోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి నీకు ఇష్టమైన రీతిగా ఆచరింపుము. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః, ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. సమస్త గోప్య విషయములందును పరమగోప్యమైన నా వచనములు మరొక్కసారి విను. నీవు నాకు అత్యంత ప్రియుడవు అవుట వలన నీకు మిక్కిలి హితమును కూర్చు వచనములను మరల చెప్పుచున్నాను. మన్మానా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఓ అర్జున, నీవు నాయందే మనస్సును నింపుము, నా భక్తుడవు కమ్ము, నన్నే సేవింపుము, నాకు ప్రణమిల్లుము. ఇటు సేయుట వలన నన్నే పొందగలవు. ఇది ప్రతిజ్ఞాపూర్వకంగా నేను చెప్పుచున్న మాట. ఏలనన నీవు నాకు అత్యంత ప్రియుడవు. థ్యాంక్ యూ.